పార్ట్ 15ని ధ్యానించుటకు తండ్రి ఇచ్చిన కృపను బట్టి పునాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా 60 to 70% అటెండ్ అవుతూ ఆన్లైన్లో అనేకులు వీక్షిస్తున్నారు. రిపోర్ట్స్ కూడా వాళ్ళు పెట్టడం కూడా నేను చూస్తూ ఉన్నాను. ఇంకా గొప్ప స్థితిని ఇచ్చిన యేసయ్యకు మహిమను చెల్లిస్తూ తాను ఉద్యోగస్తుడు అయినప్పటికీ ఉద్యోగం చేస్తూ తన రిమైనింగ్ టైంను ఈ క్లిప్పింగ్స్ని, వీడియో ఆడియో క్లిప్పింగ్స్ని యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఫిలిప్ ఆసిఫాబాద్లో ఉన్నాడు. ఆయన చేసిన కృషి వల్ల ఈనాడు 14 రెవల్యూషన్ పార్ట్స్ అన్నీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా వీక్షించాలంటే చూడవచ్చు. 14 పార్ట్స్ అవైలబుల్, రెడీలీ అవైలబుల్ యూట్యూబ్. ఒకసారి ఆయనకి నేను ప్రభునామంలో థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో దేవానందం గారు ఉన్నారు, DYGM సింగరేణిలో ఎక్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్. వారు కూడా ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా లిటరేచర్ని తయారు చేసి వారు కూడా సిద్ధపరుస్తున్నారు. అనగా ఇప్పుడు మనకి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. దానితో పాటు లిటరేచర్ని కూడా వారు అందుబాటులోకి తెస్తున్నారు దేవానందం గారు. ప్రభు వారిని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా క్రూ మెంబర్స్ మన మధ్యలో ఉన్నారు. కోఆర్డినేటర్స్ వినయ్ మరియు సంజీవ్, సందీప్. వీరు టైం టు టైం రెవల్యూషన్స్ గ్రూప్లో అన్ని విధాల డిస్ప్లే చేస్తూ, కాషన్ ఇస్తూ, ఏవే అధ్యాయాలు చదవాలి, ఏ విధంగా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయో వారు కోఆర్డినేట్ చేస్తున్నారు. వారు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నారు. తర్వాత పాస్టర్ సురేష్ గారు కూడా తాను నేను చెప్తున్న మాటలను ప్రకటన గ్రంథంలోని బైబిల్ లెసన్స్ చదవడానికి కోఆపరేట్ చేస్తూ ఎంతో సహాయకారిగా ఈ కార్యాలు జరిగిస్తున్నారు. వారు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నారు. మంచి అవకాశములు, తరతమ భేదాలను వదిలిపెట్టి డాక్టర్స్ అన్నింటినీ పక్కకు పెట్టి నా దృష్టిలో ట్వంటీ 22 చాప్టర్స్ని జాగ్రత్తగా చదువుతూ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరలా చెప్తున్నాను. వీ మే హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ అవర్ మైండ్. చాలా వరకు మన ముందు బోధకులు, పెద్దలు చెప్పిన విషయాలన్నీ కూడా మనం విని ఉన్నాం కనుక వాటన్నిటిని కూడా మననం చేసుకుంటూ 22 అధ్యాయాల్లో మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరు మిమ్మల్ని వేడుకుంటున్నారు. ప్రార్థన. మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమతండ్రి, మీ బంగారు పాదం చెందుకు వచ్చి ఉన్నాం ప్రభు. 15వ పార్ట్గా
ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి వచ్చి ఉన్నాం. ఆయా ప్రాంతములలో నుండి వర్షాభావం ఉన్నప్పటికీ మీరు మాకు ఇచ్చిన ఈ గూగుల్ మాధ్యమం ద్వారా, మీట్ ద్వారా మేమందరం కూడా మీ పాపం చెంతకు వచ్చాం. ఆత్మదేవ, మా మనోనేత్రములు వెలిగించండి. పరమ తండ్రి, మీరే మాతో సూటిగా నేరుగా మాట్లాడండి. యేసయ్య, మీ బిడ్డలమైన మేము ఈ 22 అధ్యాయాలు ఏ విధంగా ప్రకటన గ్రంథాన్ని మీరు లిఖింపచేశారు, ఆయా రీతిలో మేము కూడా ధ్యానించి సత్యవాక్యమును కైకొని మరలా అనేకులకు బోధించి అనేకులను ఆయుధపరిచి మారుమనసు జీవితానుభవంలోనికి నడిపించి పరలోక రాజ్య వారసులుగా చేయటకు ఈ బైబిల్ పఠనమును దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానించాలని ఆశపడుతున్నాను. 10వ అధ్యాయం తర్వాత ఒకవేళ సమయం తండ్రి మనకిస్తే 12వ అధ్యాయాన్ని కూడా ధ్యానించబోతున్నాం. 11వ అధ్యాయాన్ని మనం ఆల్రెడీ ధ్యానించేసాం. ఈరోజు 10 మరియు 12 అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. దయచేసి ఎవరైనా 10వ అధ్యాయాన్ని చదవగా విందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభము వలెను ఉండెను. చాలండి, జాగ్రత్త ఎక్కడి నుంచి వినాల్సి ఉంటుంది. 10వ అధ్యాయంలో అపోస్తుడైన యోహాను ఒక బలిష్ఠుడైన ఒక దూతను చూస్తున్నాను అన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని అంటున్నాడు. డిస్క్రిప్షన్ కూడా క్లియర్ కట్గా ఇస్తున్నాడు. పరలోకంలో దేవదూతల గురించి మరి ఒక్క మారు మీకు జ్ఞాపకం చేస్తాను. పరలోకంలో 4వ అధ్యాయంలో మనము 4 జీవులను చూసాం. 4 జీవులను చూసాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాపులను చూసాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో కెరూబులను చూశాం. తర్వాత పరలోకములోనే నక్షత్రముల బిరుదాంకిత దూతలు కూడా ఉన్నారు. They have been given nickname as morning stars. నక్షత్రములు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనపడతారు. అంత మాత్రమే కాక మహాబలిష్ఠుడైన దూతలు కూడా ఉన్నారు. మహాబలిష్ఠులు అక్కడనే ఆ పదజాలాన్ని బట్టే మనకు అర్థమవుతుంది వారు మహాబలిష్ఠులు అని. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటారు. తర్వాత మహా అధికారం కలిగినటువంటి దూతలు ఉన్నారు. మహా అధికారం కలిగిన వారు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. సేమ్ వర్షన్ కనపడుతుంది. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఒక దూత భూమిపైకి దిగినప్పుడు భూమి అంతా ప్రకాశించబడుతుంది అంటే అతని మహిమ ఎంతగా ఉందండి, ఆలోచించండి.
చాలా ఎక్కువగా మహిమతో నిండుకొని ఉన్నాడు. మహా అధికారము కలిగిన వాడు మహా మహిమతో నిండుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం 24 పెద్దలను చూశాం. ఆలోచన సభ అని మనం ధ్యానించాం. సువర్ణ కిరీటములు ధరించి, తెల్లని వస్త్రములు ధరించి వారు చేసిన కార్యాలన్నిటినీ కూడా 4వ అధ్యాయంలో మనం ధ్యానించాం. వారికి చాలా టైటిల్స్ కూడా ఉన్నాయి. వారిని ప్రధానులని, సింహాసనములను అధిష్ఠించిన వారని, ప్రభుత్వములు చేయువారని, పరలోక అధికారులని, పరలోక శక్తులు అని వారికి బిరుదులు కూడా ఉన్నాయి. వీరు కాక మనకి గాబ్రియేలు దూత భూమిపైకి వచ్చుట, అనేకులతో మాట్లాడట, పరలోకం నుండి మానవుల కొరకు పంపబడినటువంటి గాబ్రియేలు దూతను కూడా మనము చూస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకొక దూత ఉన్నాడు, పరలోక సేనాపతిని టైటిల్ కలిగినటువంటి మిఖాయేలు. గాబ్రియేలు దూత మెసెంజర్ అయితే మిఖాయేలు సేనాపతిని కూడా బిరుదాంకితుడు. అంత మాత్రమే కాదు, 6 వింగ్డ్ 6 రెక్కలు కలిగి ఉన్న దూతలు ఉన్నారు, 4 రెక్కలు కలిగినటువంటి దూతలు ఉన్నారు, అసలు రెక్కలే లేనటువంటి దూతలు ఉన్నారు. అందరు దూతలకు రెక్కలు ఉండాలని కూడా ఏ నియమము లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ వింగ్స్. మన వల్లే కనపడతారు, తెల్లని వస్త్రములు ధరించి. ఇలాంటి దూతలలో, ఈ దూతల గణములో మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, ఇక్కడ 10వ అధ్యాయం 1వ వచనంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఈయన గెటప్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మన అపోస్తలుడు. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, నంబర్ 1. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను, నంబర్ 2. ఆయన ముఖము సూర్య బింబము వలె ఉండెను, నంబర్ 3. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. అంత మాత్రమే కాక ఆయన కుడికాలు సముద్రము మీద ఉంచాడు, ఎడమ కాలు భూమిపైన ఉంచాను. ఈ గెటప్ను చూసేసరికి చాలా వరకు ఈయన ఎవరో కాదు, యేసయ్య అనేశారు. ఎందుకనగా మేఘము ధరించి ఉన్నాడు, ఇంద్రధనుస్సు ఉంది, మేఘధనుస్సు ఉంది, సూర్యబింబం వలె మొహం కనబడుతుంది, పాదములు అగ్ని స్తంభాలుగా ఉన్నాయి. వీటన్నిటిని చూసి ఈయన ఎవరో కాదు, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పేశారు. మీరు కూడా కొందరు విని ఉంటారు, నేనైతే విన్నాను. ఇంతకీ ఈయన ఎవరు? ప్రభువా లేక ఇంకెవరైనా బలిష్ఠుడైన దూతన అనేది మనము ధ్యానించబోతున్నాం. నేను మరలా చెప్తున్నాను, ఏ ఒక్కరిని కూడా కాంట్రడిక్ట్ చేయటం లేదు, ఉన్న విషయాలు చెప్తున్నాను. ఈ గెటప్ను చూసి చాలా వరకు పెద్దలు, దైవజనులు యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పడం కూడా నేను చెప్పేశాను. అదొక ఆలోచన కూడా మీ మనసులో పెట్టుకొని మీరు ధ్యానించండి బెరయావాసుల్లాగా. ఆ తర్వాత వీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభువేనా లేక
ఒక బలిష్ఠుడైన దూత అని మెన్షన్ చేసి రాసినటువంటి ఆ మాటను మనం ధ్యానించబోతున్నాం. దీనికి మనం కీస్ని వెతుకుదాం. ఎప్పుడు కూడా తండ్రి మనకి కొన్ని కీస్ ఇస్తాడు, కొన్ని తాళపు చెవులు ఉంటాయి. ఆ తాళపు చెవుల్ని మనం పెట్టి ప్రజలను ఓపెన్ చేయొచ్చు, ఎటువంటి ప్రశ్న అయినా మనం ధ్యానించవచ్చు అనేది నేను తెలుసుకున్నాను. యెషయా గ్రంథం 34:16 ప్రకారంగా ఫస్ట్ కీ ఏమిటనగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దూత తన కుడి చేయి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. చాలండి, ఒట్టు పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ దూత ఏం చేశాడంటే, ఏ దూత, జాగ్రత్తగా వినాలి మీరు, ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినాలి. ఈ బలిష్ఠుడైన దూత, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దూత తన కుడి చేతిని ఆకాశము తట్టు ఎత్తి, తన కుడి చేతిని ఆకాశము తట్టు ఎత్తి 6వ వచనంలో పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకున్నాడు. ఎవరు? ఈ బలిష్ఠుడైన దూత. సహజంగా ఒట్టు పెట్టుకున్న దూతలను కూడా మనం బైబిల్లో చూడవచ్చు. ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దామా? ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు అని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు కెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయడం ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునను. చాలు. ఇక్కడ కూడా ఒక దూత ఎగ్జాక్ట్గా 7వ వచనంలో నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకున్నాడు. ఈ దూత కూడా ఎవరి మీద ఒట్టు పెట్టుకున్నాడు? దేవుని పైన, నిత్య జీవియగు దేవుని పైన, దేవుని నామమున ఒట్టు పెట్టుకొని ఏదో చెప్తున్నాడు. వెరీ క్లియర్. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఆ దూత కూడా ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా 6వ వచనంలో, 5వ వచనము చివర 6వ వచనంలో ఏముందంటే, ఆ దూత తన కుడి చేతి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిలో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని, యుగ యుగములు జీవించుతున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదని అంటున్నాడు. ఈయన నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారైతే దేవుని పేరటిని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అంటున్నాడు. అసలు యేసయ్యే దేవుని యొక్క ప్రతిరూపం కదా. జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ ఎందుకు చదివిస్తున్నానో మీకు అర్థం అవ్వాలని. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని సృష్టించి
యుగ యుగములు జీవించుచున్న ఆ దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ మనకు ఆయన నిజంగానే యేసుక్రీస్తు ప్రభు అయితే ఎవరి పేరట ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు? మీకు అర్థమైపోయి ఉండాలి. అసలు సృష్టికర్తే యేసయ్య. ఏమండి? సృష్టికర్తే యేసయ్య. ఆయనే సృష్టికర్త అయితే ఇంకెవరో పేరు పెట్టుకొని ఒట్టు పెట్టి ఏం మాట్లాడతాడు? కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశముందున్నవి, భూమి అందున్నవి, దృశ్యములు కానీ అదృశ్యములు కానీ, సింహాసనములు కానీ, ప్రభుత్వములు కానీ, ప్రధానులు కానీ, అధికారములు కానీ సర్వమును ఆయన సృష్టించాడు. ఈయన సృష్టికర్త. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. వెరీ క్లియర్. ఇక 14వ వచనంలోకి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తు అనే నామంలో భూమి మీదకి వచ్చాడు. కనుక సృష్టికర్త ఎవరో కాదు, యేసయ్య. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమై ఉండాలి. ఎప్పుడైనా సరే గమనించండి, దూతలు కానీ, దేవదూతలు కానీ, మనుష్యులు కానీ, మరి ఎవరైనా కానీ ఒట్టు పెట్టుకోవలసి వస్తే, ఇప్పుడు నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నానంటే, అక్కడ బలిష్ఠుడైన ఒక దూత ముఖం సూర్యబింబము, అతని పాదములు అగ్నిస్తంభములు, సముద్రంపై కాలు, భూమిపై కాలు ఉంచినటువంటి ఆ బలిష్ఠుడైన దూత యేసయ్య అయి ఉండడానికి ఛాన్సెస్ తక్కువగా నాకు కీస్ ద్వారా కనపడుతున్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా అంటే, ఒకవేళ ఆయనే యేసయ్య అయి ఉంటే సర్వమును సృష్టించి ఉన్న ఆయనపై ఒట్టు పెట్టుకోవడం అంటే ఆయనపైనే ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుందే తప్ప సృష్టికర్తను మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అదొకటి కీ గుర్తుంచుకోవాలి. రెండవది, దూతలు కానీ మనుషులు కానీ ఒట్టు పెట్టుకోవాల్సి వస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు, వారు ప్రతి వివాదంలోనూ వివాదాంశంను పరిష్కారం చేయునది ప్రమాణమే. చాలు. ఒకవేళ మనుష్యులు ప్రమాణం చేయవలసి వస్తే, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేస్తారు. మనుష్యులు. ఒకవేళ దేవదూతలు ప్రమాణం చేయవలసి వస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను. చూసారా? క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ప్రమాణం చేస్తే ఎవరి పేట చేయాలి? దేవుని పేట. చూడండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయాలి. దూతలైనా ఎవరైనా సరే ఒకవేళ ప్రమాణం చేయవలసి వస్తే, మనుషులైనా దూతలైనా మరి ఎవరైనా సరే ప్రమాణం చెయ్యాలి అంటే ఎవరి పేట చేయాలి? దేవుని పేట చేయాలి. ఆయన కంటే శక్తిమంతుడు లేడు, ఆయన సృష్టికర్త కనుక. అందుకే మీకు దానియేలు గ్రంథంలో ఆ దూత తన 2 చేతులు పైకెత్తి ఏం చేశాడు? దేవుని నామమును ఒట్టు పెట్టుకొని చెప్పాడు.
దానియేలు గ్రంథంలో మీరు చదివేశారు 12వ అధ్యాయం 6-7 వచనాలు. దూత కరెక్ట్గానే చేశాడు. ఎందుకంటే ఆయన కంటే శక్తిమంతుడు ఎవరు? దేవుడే కనుక దేవుడి పేరట ప్రమాణం చేశాడు. ఇక మానవులైనా ఇంకెవరైనా సరే ఇక సృష్టికర్త పేరట బలంగా ప్రమాణం చేయవలసి వస్తే దేవుని పేరటని చేయాలని మనము 6:16 హెబ్రీ పత్రికలో చూశాము. దేవదూతలు కూడా చేయవలసి వస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ప్రమాణము చేయవలసి ఉంటుందని ఒక కీని కూడా మనము వెతికి పట్టుకున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ దేవుడే ప్రమాణం చేయవలసి వస్తే అది ఇప్పుడు కావాలి. ఎందుకనగా ఈ బలిష్ఠుడైన దూతను దేవుడు అన్నారు కదా కొందరు. వారు ఆలోచించవలసింది ఏంటంటే ఒకవేళ ఆయన దేవుడు అయి ఉండి ప్రమాణం చేయవలసి వస్తే ఏ విధంగా చేస్తాడో మనము కీసును వెతుక్కోవడం మంచిదని నా ఉద్దేశం. ఒకవేళ దేవుడే ప్రమాణం చేయవలసి వస్తే ఎలా ఉంటుందో నేను మీకు చెప్పబోతున్నాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 42వ వచనము. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 42వ వచనము. 3 లైన్ చాలండి. నేను ఆకాశం తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణం చేయుచున్నాను. చాలు. ఈ విధంగా ఉంటుంది దేవుని యొక్క ప్రమాణం. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణం చేస్తున్నాడు. ఇది ఎవరు ప్రామిస్ అండి? దేవుని ప్రామిస్. దేవుడు. ఒకవేళ దేవుడే ప్రమాణం చేయవలసి వస్తే ఇలా చేస్తాడు. ఏమనంటే నా హస్తము ఆకాశం తట్టి ఎత్తాను నా శాశ్వత జీవము తోడని ప్రమాణం చేస్తాడు. ఇక్కడ కూడా ఈ బలిష్ఠుడైన దూత ఒకవేళ ఆయనే యేసయ్యే అయి ఉంటే ఈ విధంగా చేసేవాడు. కానీ ఆ విధంగా చేయలే ఆయన. ఆయన ఏ విధంగా చేశాడో మీరు చూశారు కదా. ఏమని చేశాడు? తన కుడి చేతిని ఆకాశం తట్టి ఎత్తి 5వ వచనంలో పరలోకములు అందులో ఉన్న వాటిని, భూములు అందులో ఉన్న వాటిని, సముద్రం అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగముడు జీవించుచున్న వాని తోడు పెట్టుకున్నాడు. దేవుని తోడు పెట్టుకుంటున్నాడు కనుక దేవుడైతే తన పేరటే పెట్టుకుంటాడు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం కూడా చూస్తారా? ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. చూడండి, ప్రమాణం చేసినప్పుడు ఎలా చేస్తున్నాడు చూడండి. నీవు నా మాట వినినందున మిస్టర్ అబ్రహాం భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడనని నా తోడని ప్రమాణం చేస్తున్నాను. నా తోడని అని స్పష్టంగా దేవుడు ఏమంటున్నాడు? నా తోడు అంటున్నాడు. అంతేగాని ఆయన కంటే పైన వాడిని తోడు పెట్టుకోవట్లే. నా తోడు దేనికని? దేవుడికి మించిన శక్తి లేదు. సర్వోన్నతుడు ఆయనే, సర్వశక్తిమంతుడు ఆయనే, మహోన్నతుడు ఆయనే కనుక ఆయనకి మించిన శక్తి లేదు కనుక నా తోడనే అంటున్నాడు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దామా? హెబ్రీ 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనక తన తోడు అని ప్రమాణం చేసి చాలు. మళ్ళీ దీన్ని పౌలు గారు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఎంత జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఇందాక చదివినటువంటి 22:18 వచనం ఆదికాండంలోనిది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుడు ఎల్ ఎల్యాన్ ఎల్ షద్దాయ్ అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడని ప్రమాణం చేశాడు. ఇక్కడ కూడా ఈ బలిష్ఠుడైన దూత ఒకవేళ ఆయనే దేవుడై ఉంటే తన పేరటనే చెయ్యాలి.
తన పేరట్నే చెయ్యాలి. హల్లెలూయా. తన పేరట్నే చెయ్యాలి. నా తోడనే ప్రమాణం చెయ్యాలి. ఓకే, ఈ కీస్ అన్నిటిని మీరు నోట్ చేసుకొని ధ్యానించండి. త్వరపడి వెంటనే గెటప్ను చూసి, ఇందాకనే చెప్పాను, శరాపులు ఉన్నారు, జీవులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, మార్నింగ్ స్టార్స్ ఉన్నారు, మహా అధికారము కలిగి వారి యొక్క మహిమతో భూమిని ప్రకాశింపజేసే దూతలు ఉన్నారు. సాతాను సైతము చీకటి బిలములో సంఖ్యలతో బంధించి పడేసి తాళం వేసేవారు ఉన్నారు. మోస్ట్ పవర్ఫుల్ ఏంజల్స్ ఉన్నారు. కనుక త్వరపడి వారి యొక్క గెటప్ను చూసి వెంటనే కామెంట్ చేసే స్థితికి మనం వెళ్ళకుండా జాగ్రత్తగా ధ్యానిస్తే ఈ విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటనగా, పరలోకములోనికి యేసయ్య వెళ్ళిన తర్వాత ఆయనకు దూతగా కనపడితే దెర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. ఆయన పరలోకములో దేవుని ప్రతిరూపంగా కనపడుతున్నాడు. ఆయన వాక్యమైన దేవుని యొక్క ప్రతిరూపము. సృష్టి యావత్తూ సృష్టించినటువంటి సృష్టికర్త. మనం అనుకున్నట్టుగా, ఎవరు అనుకున్నట్టుగా, లేకపోతే ఆ బలిష్ఠుడైన దూతే ఒకవేళ యేసయ్యే అయితే, యేసయ్యగానే పరిచయం చేసుకుంటే పరలోకంలో కూడా, పరలోకంలో దూతల గణం అందరూ కూడా, ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13 నేను చదువుతా చూడండి. పరలోకములో ఎందరు దూతలు ఉన్నారో చూడండి. 11వ వచనం చదువుతా. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులకు, పెద్దలకు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడి ఉన్న గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొంద అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుతుండేది. నేను దూతగా కనపడితే దూతలందరూ ఆయన గురించి ఎందుకుని ఆడతారు? నంబర్ 1. ఆ తర్వాత చూడండి 13వ వచనం. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, భూమిలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసీనుడైన దేవునికి, గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగును కాక అని చెప్పి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. హల్లెలూయా. పరలోకపు దూతలే యేసయ్యకు, సింహాసీనుడైన వాక్యమైన దేవునికి స్తోత్రములు, మహిమలు చెల్లిస్తుంటే ఈయన ఇంకా పరలోకంలో దూతగా కనపడుతున్నాడని చెప్పుకోవడంలో ఆలోచించండి, అర్థం ఉండదు. పరలోకంలో యేసయ్య దేవుని యొక్క ప్రతిరూపంగానే కనపడుతున్నాడు. దేవుని యొక్క ప్రతిరూపమే, దట్స్ ఆల్. ఇంకా ఆయన దూత కాదు, దూత కాదు, దూత కాదు. ఇకపోతే ఏడవ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథం. ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఇక్కడ ఒక మర్మమును తెలియచేస్తున్నాడు. ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా
దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పారు. ఏడవ దూత బూర ఊదాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ శ్రమలన్నీ ముగిసినట్టే. 7 బూరలు ఊదారంటే భూమిపైన శ్రమలు ముగిసిపోయినట్టే. కానీ ఇంకా 7వ దూత బూర ఊదలేదు, ఊదబోచుండగా. ఇది చివరి బూర, ఇంకా ఊదలేదు. ఇది ఊదుటకు ముందు జాగ్రత్తగా వినాలండి. ఇవన్నీ చాలా మర్మంగా ఉన్న మాటలను మనం ధ్యానిస్తున్నాం. ఊదుటకు ముందు బూర ఊదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము ఒక మర్మం ఏదో సమాప్తం అవుతుందట. ఏమిట తన దాసులు లేక తన శిష్యులు లేక తన ప్రవక్తలు లేక తన అపోస్తులు తను తెలియజేశాడట సువార్త మర్మాన్ని. ఆ మర్మం ఆగిపోతుంది, ఇక క్లోజ్ అయిపోతుంది అని చెప్పడము వింటున్నాడు. ఇంతకీ ఏమిటా మర్మం? ఏదో మర్మం అని చెప్తున్న మాటను మనం తెలుసుకోవాలి. ఆ మర్మం ఏమిటనగా రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుదామా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలుసుకున్న కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగింది. చాలు. ఈ మర్మం ఏమిటంటే అన్యజనుల యొక్క ఎంట్రీ సమాప్తమైపోతుందట. మరి ఒకసారి చదివితే మరి మంచిది. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగింది. ఇక్కడ వెరీ క్లియర్ గా అన్యజనుల యొక్క ప్రవేశము అనగా అన్యజనుల యొక్క ఎంట్రీ సంపూర్ణమైపోతుంది. అంతవరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సును తండ్రి ఏర్పాటు చేశాడు. ఇది అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక హాఫ్ మినిట్ టైం ఇస్తాను. మహిమను చెల్లించండి. ఎందుకనగా ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వాక్యంలోనికి పెడుతున్నాను, మీట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమిటంటే ఒక టైం ఫ్యాక్టర్ ఇచ్చాడు అన్యులకు, వాళ్ళ ఎంట్రీకి ఒక టైం ఫ్యాక్టర్ ఇచ్చాడు. అన్యులు అనగానే యూదేతరులందరూ. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఎవరనగా 12 గోత్రముల వారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతతి. వారందరూ కూడా దేవుని యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీలు. ఇక రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అనగా మనమందరము కూడా యూదేతరులము. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మర్మం ఏమిటంటే, ఈ జాగ్రత్తగా వినాలి, ఇక్కడ ఏ అంబిగ్విటీ లేదు. ఇక్కడ ఏమిటంటే మన పరలోక రాజ్యములోనికి లేక మారు మనసు పొందడానికి మనకిచ్చిన అవకాశము ఇంతవరకే ఉంది. ఒక డెడ్ లైన్ పెట్టాడు. ఎంతవరకు ఉంది మనకు అవకాశం అనగా, మొదటి బూర ఊదడం మొదలుపెట్టిన దగ్గర నుండి 6వ దూత బూర ఊదేసేంత వరకు కూడా మనము మారు మనసు పొంది పరలోక రాజ్యంలోనికి అర్హత సంపాదించుకోవచ్చు.
ఎంతవరకు అండి? శ్రమలో ఆరంభమైన సరే, శ్రమల్లో వాక్యము ప్రకటించబడుతుంది. 2 బోధకులు వచ్చారు, 2 ప్రవక్తలు వచ్చారు. అక్కడ యెరూషలేములో ప్రకటిస్తున్నారు, ప్రపంచమంతటా ప్రకటిస్తున్నారు, మన దగ్గర ప్రకటించబడుతుంది, అంతటా ప్రకటించబడుతుంది. వీళ్ళకి అవకాశం ఎప్పటి వరకు ఉంటుందట? 6 దూతలు బూరలు ఊదేంత వరకు అన్యులు మారు మనసు పొంది ప్రవేశము పొందే అర్హత ఉంది. 7వ దూత బూర ఊదాడు అంటే అన్యుల ప్రవేశం ఇక లేదు. అన్యుల ప్రవేశం ఇక లేదు. అన్యుల ప్రవేశం ఇక లేదు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంటుందో తెలుసా? వీధి తలుపులు మూయబడును అని ఉంటుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఏమనుంటుందో చూడండి ఒకసారి. వీధి తలుపులు మూయబడును అని ఉంటుంది. కనపడిందా? తిరగట రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు ముయ్యబడును. ఈ వీధి తలుపులు ముయ్యబడును అనేది మనము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ముసలితనంలో జరిగే సంభవాలని చాలా వరకు చెప్పుకొని అది ముసలితనం అనుకొని మనం ఉండిపోయాం. అది ముసలితనం కాదండి, అది ముసలితనము కాదు. అది ఎప్పుడైనా చెప్తాను మీకు, సపరేట్ సబ్జెక్ట్ అది. అనగా దేవుని పరలోకములోనికి వెళ్ళే ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఎవరైనా ఒకరు మాట్లాడాలి. కరెక్ట్. 7వ దూత బూర ఊదాడు అంటే నో ఎంట్రీ టు ది జెంటైల్స్. మనకి ప్రవేశము లేదు, మనకి ప్రవేశము లేదు. అందుకే 7వ దూత బూర ఊదాడా సువార్త మర్మము సమాప్తం అయిపోయిందని ఎరగండి అని చెప్పేసి అక్కడనే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం చెప్పాడు. ఇంతకీ ఈ సువార్త మర్మం ఏమిటి అనగా, ఎఫ్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. చాలండి. ఇక్కడ వెరీ క్లియర్ గా పౌలు గారు రాసేస్తున్నారు ఈ మర్మం ఏమిటో. ఈ మర్మం ఏదనగా ఏ మర్మము? 7వ దూత బూర ఊదేసరికి మూతపడిపోయే మర్మం ఏమిటంటే, 6 బూరల వరకే ఛాన్స్ ఉన్నది. ఏమిటంటే అన్యజనులు కూడా సువార్త వలన, ఏమిటా సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వారి పేర్లు ఎవరైతే లిఖింప చేసుకుంటారో వారు కూడా అర్హులే అనే మర్మాన్ని తండ్రి తన దాసులకు, తన ప్రవక్తలకు, తన అపోస్తులకు తెలియజేశాడు. ఇది సువార్త యొక్క మర్మం. అనగా మనకు కూడా కంప్లీట్ అథారిటేటివ్ ఎంట్రీ ఉంది. ఏ విధంగా ఎంట్రీ ఉందంటే ఆలోచన చూడండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదే. ఇప్పుడు మనము ఈ సువార్త వలన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ రాయితీలైతే తండ్రి ఇచ్చాడో అవన్నీ కూడా మనకు కూడా ఎక్స్టెండ్ చేశాడు యేసయ్య. మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశము. మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు ఈ మారు మనసు, బాప్తిస్మము, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు లిఖింప చేసుకోవడము, వీటన్నిటిని పక్కకు పెట్టి ఏవేవో ఆలోచించి సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. అసలైంది మర్చిపోతున్నాం. మన ఎంట్రీ క్లోజ్ అవ్వబోతుంది.
ఆపర్చునిటీ హ్యాస్ బీన్ గివెన్ అప్ టు 6th బీగిల్ వరకు కూడా ఛాన్స్ ఉంది మనకి. అటు ఆలోచించి ఇటు ఆలోచించి ఉంటామో ఉండమో వెళ్ళిపోమో అనుకుంటే మనం ఏం చేసామంటే ఆ టైం అంతటిని వేస్ట్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. ఇక్కడ వెరీ క్లియర్గా ఉంది. దూతే వచ్చి చెప్తున్నాడు, 7వ దూత బూర ఊదాడా, అన్యజనులకు ఎంట్రీ లేదు, సువార్త మర్మం క్లోజ్ అయిపోతుంది, ఈ విషయాన్ని అందరికీ చెప్పు, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి, క్లోజ్ అయిపోతుంది అని చెప్పడం కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథంలోకి వద్దాం. 10వ అధ్యాయం 7వ వచనంలో, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా అతడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. నేను ఎందుకు ఇంత స్లోగా రిపీట్ చేస్తూ చెప్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. స్పీడ్గా వెళ్ళిపోతే అదే నేను మామూలుగా ఓపెన్లో ఉన్నప్పుడు చెప్పేదానికి ఇక్కడ స్లోగా ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ అర్థం అవ్వాలని. ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే ఈ ఛాన్స్, అన్యులకు ఇచ్చిన ఛాన్స్ కేవలము 7వ దూత బూర ఊదేంత వరకే. ఈ విషయాన్ని నువ్వు అందరికీ చెప్పాలి అని 8వ వచనం చూడండి. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుతూ, ఇప్పుడు ఈయన స్వరము పరలోకంలో నుంచి వింటున్నాడు ఎవరు? అపోస్తలుడు. నీవు వెళ్ళి సముద్రము మీద భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకోమని చెప్పుట వింటిని. తీసేసుకో, ఆ బుక్ తీసుకో. వెంటనే వెళ్ళాడు. వెళ్ళి 9వ వచనంలో, నేను ఆ దూత వద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండును నాతో చెప్పాడు. తీసుకున్నాడు. తీసుకొని ఆ చిన్న పుస్తకాన్ని తినేశాడు. అది నోటికి తేనె వలె మధురంగా ఉంది, కానీ కడుపునకు అది చేదయింది. ఎందుకనగా ఈ విషయాలు ఇప్పుడు సర్వమానవాళికి చెప్పవలసిన స్థితి ఇప్పుడు యోహానుపై ఉండిపోయింది. చూడండి, కొన్ని విషయాలను మనము జీర్ణించుకోలేము అనే నానుడు కూడా ఉంది. కొన్ని విషయాలను మనము చెప్పలేము కూడా. జరగబోయే సంభవాన్ని ఆయన కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ రికార్డ్ చేస్తున్నాడు, కానీ చెప్పడానికి మనకైనా ఆయనకైనా నోరు రాదు. 11వ వచనంలో ఉంటుంది చూడండి. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పి, కనుక ప్రాఫెసీ చేయబోతున్నాడు. కనుక నువ్వు చేయవలసిన దేవుని కార్యాలు కనుక నీవెందుకు వరి అవుతున్నావు మిస్టర్ అపోస్తల్ జాన్? నీవు ప్రవచించేయాలి. దేవుడు ఏం చెప్తే అది ప్రవక్తలందరూ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మింగుడు పడినా పడకపోయినా చెప్పవలసింది చెప్పడమే ప్రవక్తల బాధ్యత. అందుకే మీరు బాగా జాగ్రత్తగా ఒక్కసారి వెనకకి తిరిగి చూసినట్లయితే ఇర్మియా అదే విధంగా సఫర్ అయ్యాడు. ఇర్మియా 5 రాజుల కాలంలో ఉన్నాడు. యోషియా రాజు, యెహోయాహాజు రాజు, యెహోయాకీము రాజు, యెహోయాకీను రాజు,
సిద్కియా రాజుల కాలంలో ప్రవచించాడు. వాళ్ళందరూ కోపం వస్తుంది నేను ప్రవచిస్తుంటే. అదేవిధంగా యెహెజ్కేలు కూడా యవనస్తుడై ఉండి జస్ట్ 30 years కెబారు నది ఒడ్డున ఉండి బైబిలోన్లో ఉండి ఆయన ప్రవచిస్తున్న అందరి కోపం వస్తుంది. ప్రవక్తలు ప్రవచనాలు అందరికీ కోపమే వస్తాయి. ఎందుకనగా అవి వినటానికి ఏం వినసొంపుగా ఉండవు, ఇంపుగా ఉండవు. రాజులు సైతము ఇర్మియాని తీసుకెళ్లి జైల్లో పారేశారు, చెరసాల్లో పారేశారు, ఆహారం లేకుండా చేశారు, ఆహారం ఇవ్వకుండా బాధ పెట్టారు, ఇరుకులు పెట్టారు. అందుకే వాళ్ళు బాగా సఫర్ అయ్యారు ప్రాఫిట్స్ అంతా కూడా. ఏ ప్రవక్త కూడా మనమేమో వారు చేసిన అద్భుతాలను చూసి సంతోషించామే కానీ వాళ్ళ పడ్డ కష్టాలను మనం ఎప్పుడు గ్రహించలేకపోతున్నాం. చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. డానియేలు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలీషా ఎన్ని కష్టాలు పడ్డాడు, మోషే ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆది అపోస్తలులు ఎన్ని కష్టాలు పడ్డారు. మేజర్ ప్రాఫిట్స్ 5 మైనర్ ప్రాఫిట్స్ 12 టోటల్ 17 ప్రాఫిట్స్ కూడా ఎన్ని కష్టాలు పడ్డారు. ప్రతి ప్రవక్త చాలా కష్టాలు పడ్డాడు. ప్రవచనాలంటే ఈ రోజులలో మనం చెప్పుకునే ప్రవచనాలు కావు, ఊపిసిపోక చెప్పేవన్నీ ప్రవచనాలు అనుకుంటున్నాం. ప్రవచనాలు చాలా 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 ఘాటుగా ఉంటాయి. కనుక ప్రియులారా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా 10వ అధ్యాయంలో ఉన్న ఎసెన్స్ ఏమిటంటే, మరీ ముఖ్యంగా మనకు అన్యులకు ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. కరెక్ట్. 7వ దూత బూర ఊదాడా? ఛాన్స్ లేదు. కనుక మనము కూడా ఆత్మ విషయాలన్నీ పక్కకు పెట్టి మరలా నేను సువార్తను చెప్తున్నాను. ఇప్పుడు అనేక రకములైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, యుగాంతాలపైన చాలా చాలా బుక్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అవన్నీ చదవని కాదన్ను. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం సిద్ధపడాలి. దేర్ ఇస్ నో టైం. ఎప్పుడైనా సరే వెళ్ళిపోతాము అనుకున్నప్పుడు నువ్వు సిద్ధపడితేనే వెళ్తావు, సిద్ధపడకపోతే వెళ్ళాం. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఆన్సర్ తెలుసుకోవడం కాదు, లెక్క చేయడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా సిద్ధపడాలి. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఆత్మచేత నడిపించబడుతూ నువ్వు సిద్ధంగా ఉంటే యూ నీడ్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. ఈ ఎంట్రీ క్లోజ్ అయిందంటే ఇక తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుందండి. ఇక బాధపడేదేముంది? నరకానికి వెళ్ళిపోతాం. చూస్తూ మంచి అవకాశాన్ని తండ్రి ఇస్తున్నాడు, ఇప్పటికే ఇస్తున్నాడు. 6వ దూత బూర ఊదేంత వరకు కూడా ఉంది ఆపర్చునిటీ. ఆ తర్వాత ఉండదు. ఆ టైంలో మనము ఆ దూతల బూర ఊతుంటే ఏదో మారుతాం అనుకుంటున్నాం. అప్పుడే మారుతామండి? మానవం ఏమీ లేదు. ఇకపోతే 12వ అధ్యాయంలోకి వద్దాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండేది. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇక్కడ మరొక సూచన చూస్తున్నాడు అపోస్తుడైన యోహాను. ఒక స్త్రీని చూస్తున్నాడు. ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉన్నదట. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడట. శిరస్సు మీద అనగా తలపైన 12 నక్షత్రముల కిరీటం ఉండెను అని 1వ వచనంలో చెప్పాడు. 2వ వచనంలో ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివింది.
ఇంతకీ ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఎవరు అనే విషయంలో చాలా చాలా మళ్ళీ చెప్పేసుకున్నారు. నేను చెప్తాను కదా, ప్రకటన గ్రంథాన్ని చాలా రకాలుగా చెప్పేసుకున్నారు. వాటిని నేను చెబుతూ ఆ ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాన్ని మీరే బేరీ చేసుకోవాలి. అందుకే అన్నాను 22వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అందులో అనుకున్నవి బైబిల్ ఏం చెబుతున్నవి, మనం ఏం ఆలోచించాలనే విషయాలను కూడా నేను చెప్తూ వెళ్తాను. ఏది నేను ఇదే కరెక్టు, ఇదే అయిన తప్పు అని అంటలా. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఈ స్త్రీ ఎవరు అనగా ఇక్కడ కొన్ని కీస్ ఇచ్చారు. అదేమిటంటే ఆవిడ సూర్యుని ధరించుకొని ఉన్నదట. ఆమె పాదముల కింద ఎవరో చంద్రుడు ఉన్నాడట. తలపైన 12 నక్షత్రాలు ఉన్నాయట. తర్వాత గర్భిణి అయి ప్రసవ వేదన పడుతుంది అన్నారు. ఇక 5వ వచనంలోనికి వచ్చేసరికి చూడండి, 1, 2 తర్వాత 5లోకి వచ్చారు. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు అనగా ఆయన సింహాసనం వద్దకు కొనుక్కోబడదు. ఇది 5వ వచనంలో ఉన్నది. 6వ వచనంలోకి వచ్చేసరికి ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అని ఉన్నది. ఇక్కడ 3 కీస్ని తన్ని మన ముందు ఉంచాడు. ఆ స్త్రీ యొక్క గెటప్ని ఇచ్చాడు, ఆమె ప్రసవ వేదన పడుతున్నది అని ఇచ్చాడు. ఆ తర్వాత ఒక శిశువును కనిన తర్వాత ఆ శిశువు దేవుని యొద్దకు వెళ్ళిపోవడం కూడా చూపించాడు. ఆ తర్వాత ఆ స్త్రీ అరణ్యానికి వెళ్ళిపోతుందని 4 విషయాలను మనం ధ్యానించాం. దీన్ని కొందరు ఏమనన్నారు చెప్తున్నాను మీకు. ఏమనన్నారంటే ఆ స్త్రీ కన్నది సంఘాన్ని అన్నారు. అవునండి, సంఘం అనగా పరిశుద్ధ సంఘము, సార్వత్రిక సంఘాన్ని కన్నది. ఆ సంఘము దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. సాతానుడు చెరపాలని ప్రయత్నం చేశాడు కానీ చెరపలేకపోయాడు. ఆ సంఘం దేవుని యొద్దకు వెళ్ళిపోయింది అని ఇంకొక మాట కూడా యాడ్ చేసింది. ఏమిటంటే ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 5-10 వచనాల్లో ఉటంకిస్తూ, సిద్ధపడిన కన్యకలు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి, సిద్ధపడిన వాళ్ళు పోగొట్టుకున్నారు అని చెప్పారు. ఇది వినటానికి బాగానే ఉంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే యెరూషలేము దేశంలో నుండి సంఘం పుట్టింది. ఆ సంఘమే ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయింది. ఆ సంఘమే ఎత్తబడింది అని చెప్పుకున్నారు. వినటానికి బాగానే ఉంది. వీటి మీద పాటలు కూడా రాసుకున్నారు, ఎత్తబడిన సంఘమే అని. మీరు వినే ఉంటారు, పాటలు కూడా రాసుకున్నారు. ఇంతకీ ఆ స్త్రీ కన్నది ఎవరని చెప్పాను నేను మీకు? సంఘము అని. ఏమనుకున్నారని చెప్పాను? సంఘం అనుకున్నారని చెప్పుకున్నారు. అయితే ఇంతకీ అసలు ఈ స్త్రీ ఎవరో మీకు చెప్పబోతున్నది ఏమిటంటే, ఆమె సూర్యుని ధరించినది. ఇక్కడ కీస్ మనం వెతుకుతున్నాం. ఆవిడ ధరించింది ఎవరినట? సూర్యుడిని. కీర్తన 84:11 ప్రకారంగా సూర్యుడు ఎవరో కాదు, యెహోవా తండ్రి. నేను సూర్యుడును కేడమునై ఉన్నాను అని 84:11లో ఉంది. కనుక ఆ స్త్రీ ధరించినది ఎవరినో కాదు, సూర్యుని వంటి దేవదేవుడైనటువంటి మహోన్నత శక్తి కలిగినటువంటి యెహోవా తండ్రిని ధరించుకొని ఉన్నది ఆ స్త్రీ. అనగా యెరూషలేము ప్రజలకు దేవదేవుడు ఎవరండి? యెహోవా తండ్రి. ఆ తర్వాత ఆమె పాదముల దగ్గర చంద్రుడు ఉన్నాడు. ఆమె పాదం దగ్గర ఎవరున్నారండి?
చంద్రుడు. ఈ చంద్రుడే సంఘము అంటాను నేను. హల్లెలూయా. ఎలాగో అనగా పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనములో, పరమగీతములు 6:10 ఎవరైనా చదువుతారా? చంద్రబింబం అంత అందము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరంటే శూలమితి అనగా సంఘం. ఇప్పుడు సూర్యుడు ఎవరండి? యెహోవా తండ్రి. ఆ యెరూషలేము పాదముల కింద ఉన్నటువంటి చంద్రుడు ఎవరండి? సంఘము. సంఘము. ఆవిడ శిరస్సుపై ఉన్నటువంటి 12 నక్షత్రములు ఎవరండి? 12 గోత్రముల అది. 12 గోత్రాలు. ఆదికాండము 37వ అధ్యాయం 9వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? అతను ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టంగా పడినని చెప్పాను. ఇక్కడ యోసేపు ఒక కలగని ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని కూడా ఎవరి గురించి చెప్తున్నాడు? మరొకసారి చదవండి. 37:9. ఇదిగో నేను కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టంగా పడినని చెప్పాను. కనుక సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి, 12 నక్షత్రాలు గోత్రకర్తలు. ఈయన ఇక్కడ క్లియర్గా చెప్పిన 12 నక్షత్రాలు గోత్రకర్తలు. అదేవిధంగా ఆ స్త్రీ యొక్క తండ్రి ఎవరనగా సూర్యుడైన దేవదేవుడు, చంద్రుడు ఎవరనగా పరిశుద్ధ సంఘము, నక్షత్రాలు ఎవరనగా 12 మంది గోత్రకర్తలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం ఉండబోయే పరిశుద్ధ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలకి 12 మంది గోత్రకర్తల పేర్లు కూడా పెట్టబడింది. హల్లెలూయా. 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 ఇది లాగుండగా 3వ వచనం 12వ అధ్యాయం 3వ వచనంలో, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాగడ సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి, దాని తల మీద 7 కిరీటములు ఉండెను అని కూడా సాతాను గురించి, అపవాది గురించి, ఎర్రని ఘటసర్పముని గురించి, పిశాచి గురించి వివరిస్తున్నాడు అపోస్తలుడు. ఒకవైపు కరణమైన స్త్రీని చూశాడు, ఇంకొక వైపు పక్కనే ఎవరు చూశాడు అనగా సాతాను ఎర్రని ఘటసర్పాన్ని చూశాడు. ఆ ఘటసర్పానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, 7 కిరీటాలు ఉన్నాయి. ఈ ఘటసర్పం ఏం చేయబోయిందట? 4వ వచనంలో, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. అనగా పరలోకంలో ఒకప్పుడు ఉన్నటువంటి దేవదూతలన్నింటినీ ఇదివరకు నేను వర్ణించాను కనుక కొంచెం స్పీడ్గానే పెడుతున్నాను. 3 భాగాలు చేసి ఒక భాగాన్ని ఈడ్చి పారేశాడు, తనతో లాక్కెళ్ళిపోయాడు. ఎవరు? ఈ సాతానుడు. అందుకే భూమిపైన ఈ వంతాడు పడిపోయిన దూతలతో తను ఏలుబడి చేస్తూ మన అందరిని ట్రాప్లో పెడుతున్నది ఈయనే. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో ఉన్నది అదే. దురాత్మల సమూహము, అందులో అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, ఆకాశ శక్తులన్నీ మనల్ని గలిబిలి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈడ్చింది ఎవరో కాదు, ఈ ఘటసర్పమైన సాతానుడే. ఇక ఇతడికి ఉన్నటువంటి తలలు ఎన్నట? 7 తలలు ఉన్నాయి. 7 తలలు. మొదటి నుంచి మీరు లెక్కేసుకుంటే 7 ఎవరైతే నటోరియస్ కింగ్స్ ఉన్నారో వాళ్ళని ఇతను వాడుకున్నాడు. నేను మీకు ఇంకా ముందు చెప్తాను. నిమ్రోద్ కావచ్చు, ఈజిప్ట్ ఫరో రామ్సేస్ మిరాంతా ఫరోని వాడుకున్నాడు.
రెండో వాడు. మూడో వాడు ఎవరో తెలుసా మీకు? అషూరు రాజైన షల్మానేషర్ 5ని వాడుకున్నాడు. నటోరియస్ కింగ్. ఇజ్రాయెల్ అందరిని కింద మీద చేసి పారేసి అదొక తలకాయ. ఈ సాతానుడు ఎవరిలోకైతే తన ప్రభావంను దూర్చి వాడుకున్నది ఎవరంటే ముందు నిమ్రోదుని, దేవునికి సమానంగా తాను కూడా ఉండాలని ఒక పెద్ద గోపురాన్ని కట్టడానికి ట్రై చేశాడు. ఆదికాండము 11వ అధ్యాయంలో 3 నుంచి 10 వచనాల్లో. మిరాంతా రామ్సేస్ గురించి మీకు బాగా తెలుసు. నిర్గమాకాండంలో మోజెస్ని ఎదిరించి ఈజిప్ట్ను సర్వనాశనం చేసింది అతని. ఆ తర్వాత మూడో వాడు ఎవరో కాదు, అషూరు రాజైనటువంటి షల్మానేషర్ 5 740లో సమూలంగా షోమ్రోన్ను ఇజ్రాయెల్ దేశంనే నాశనం చేసి పారేశాడు 740లో. ఇది కూడా ఒక తలకాయ, సాతాను చేత వాడబడిన తలకాయ. నాలుగో వాడు బబులోను రాజైన నెబుకద్నెజర్. యెరూషలేమును 607లో సమూలంగా నాశనం చేసి పరిశుద్ధాలయంను కూల్చేసి మందసాన్ని తగలబెట్టి ఉపకరణాలను ఎత్తుకుపోయి రాజులు గుడ్లు పీకించి రాకుమార్తెలను చంపించి గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చి నటోరియస్ కింగ్. ఇతను ఎన్నో వాడని చెప్పాను? ఎన్నో వాడని చెప్పానండి. జాగ్రత్తగా, అందుకే ఒకళ్ళు మాట్లాడడానికి నాకు ఉండాలి. నేనేమో లీడింగ్లో చెప్పుకుంటుపోతున్నాను. ఒకటేమో నిమ్రోదు, రెండేమో ఫరో మెరాంతా రామ్సేస్, మూడవవాడు ఈజిప్ట్ షల్మానేషర్ 5, నాలుగో వాడు బబులోను రాజైన నెబుకద్నెజరు. 4 అయ్యారు. నెబుకద్నెజరు. 5వ వాడు ఎవరంటే యాంటియోక్ ఎపెఫనీస్ 4, సెల్యూకీయుడు. ఇతను యూదులందరినీ కూడా సున్నతి చేయొద్దని పరిశుద్ధాలయం యొక్క బలిపీఠమైన పంచరక్తాన్ని చిలకించినవాడు. జేయుస్ ఒలింపియాస్ అనే విగ్రహాన్ని పెట్టి మొక్కించినవాడు. గ్రీకుల భాషను మాతృభాషగా నేర్చుకోవాలి, హెబ్రీ భాష మాట్లాడడానికి వీల్లేదన్నవాడు. యూదులందరినీ కూడా నానా కష్టాలు పాలు చేసి, దానియేలు గ్రంథంలో ఎప్పుడైనా ఒకవేళ వీలుంటే తండ్రి పర్మిషన్ ఇస్తే దాంట్లో మనం ధ్యానిద్దాం. ఇతను ఎన్నో వాడండి? 5వ వాడు. 6వ వాడా? ఇకపోతే ఇంకొకడు ఉన్నాడు, మాదియా ఫారసీకుల రాజులో ఒకడు ఉన్నాడు. అతని పేరు దర్యావేష్ 3. మాదియా ఫారసీకుల రాజైన దర్యావేష్ 3. ఇతను కూడా ఇదివరకే చెప్పాను, సాతాను యొక్క తల వంటి వాడై 4 దిక్కుల తూర్పు పడమర ఉత్తర జాగ్రత్తగా నోట్ చేయండి ఒకళ్ళు. అందుకే నేను మొదటి నుంచి చెప్తాను, ఒక 5గురు ఉండి నాకు బాగా హెల్ప్ చేయాలి. నేను లీడింగ్లో ఉంటాను, అడుగుతుంటాను. ఎందుకంటే నా ఎదురు ఏమి ఉండదు, అందుకే అడుగుతుంటాను అని. రైట్. ఇప్పుడు దర్యావేష్ 3 ఇతను కూడా సాతాను తలకాయ వంటి వాడు. ఇతను కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వాడు. ఎంతమంది అయ్యారండి? 6. ఇక 7వ తలకాయ ఎవరంటే నేను నీరో అంటాను, ఎంపరర్ నీరో. క్రైస్తవులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత చక్రవర్తి అయింది ఎవరంటే నీరో చక్రవర్తి. ఎందుకనగా తిబెరి కైసర్ కాలంలో యేసయ్య చనిపోయాడు, టైబీరియస్ సీజర్ కాలంలో యేసయ్య చనిపోయాడు. తిబెరి కైసర్ తర్వాత క్లౌదియా అనే చక్రవర్తి వచ్చాడు. క్లౌదియా చక్రవర్తి తర్వాత నీరో చక్రవర్తి వచ్చాడు. ఈ మధ్యలో క్లౌదియా తర్వాత కలిగుల అనే చక్రవర్తి కూడా ఉన్నాడు. 5వ రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి నీరో చక్రవర్తి మహాక్రూరుడు. ఇతను కూడా సాతాన కార్యాలన్నీ జరిగించింది ఆయన. ఏం చేశాడో తెలుసా మీకు?
క్రైస్తవులందరినీ కూడా చంపించడానికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాడు. అసలు రోమ్ నగరాన్ని తగలబెట్టిందే నీరో. ఆ అపవాదును క్రైస్తవుల మీద తోసేశాడు. ఎక్కడ క్రైస్తవులు కనపడితే అక్కడ అరెస్ట్ చేయమన్నాడు. పౌలు గారిని 2 సార్లు అరెస్ట్ చేసి నానా యాగి చేసింది నీరోనే. 61లో అరెస్ట్ చేశాడు, 62లో తన పైన ఏ నేరము మోపపడకపోయేసరికి రిలీజ్ చేస్తాడు, 65లో మళ్ళీ అరెస్ట్ చేస్తాడు. మాసిదోనియా ప్రాంతంలో పౌలు గారు ఉండి 65లో ఉన్నప్పుడు మళ్ళీ పౌలుని పట్టుకొని రమ్మని సైనికుల్ని పంపించి నీరోని అరెస్ట్ చేసి 65 ADలో చంపించేస్తాడు ఖడ్గం చేత. చూడండి, అద్భుతమైనటువంటి మహా అపోస్తుడిని, నాయకుల్ని చంపింది ఎవరు అనుకుంటున్నారు? నీరో. అంత మాత్రమే కాదు, పేతురుని చంపించింది కూడా నీరోనే. బాబిలోన్ ప్రాంతంలో పరిచయం చేస్తున్న పేతురుని పిలిపించి మరి చంపించేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే పేతురు, పౌలు గారు దాదాపుగా కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే చనిపోయారు. క్రైస్తవులను చంపిందంతా కూడా ఆయన. అందుకని నేను అంటాను, 7 తలకాయలు కలిగిన వాడు ఈ 7గురిని ఈ విధంగా, ఇంకా ఉన్నారు చాలామందిని. మీరు ఆయన ఎవరెవరిని వాడుకున్నాడు కానీ వీళ్ళైతే మరీ ఎక్కువగా నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. అందుకే 7 తలలు కలిగి 10 కొమ్ములు మీకు బాగా తెలుసు. తన కుమారుడైన యాంటీ క్రైస్ట్ను సపోర్ట్ చేయడానికి ప్రేరేపించిన 10 కొమ్ములు ఆయన పుట్టించిందే కదా. మీకు బాగా తెలుసు. చెప్పి 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 మనలో కూడా బాగా నాటుకున్నటువంటి వచనాలు ఏంటంటే 10 మంది రాజులు. అందుకే 10 కొమ్ములు అన్నాడు. చివరికి 7 కిరీటాలు పెట్టింది ఆ 7గురు రాజులకు. ఆయన వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం చేయబోయాడట? ఆ శిశువుని 5వ వచనం చూడండి. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనైన మగ శిశువుని ఆమె కనగా ఆ శిశువుని చంపాలనుకున్నాడు, పట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆ శిశువు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని ఎదురుకు వెళ్ళిపోయాడు. దీన్ని కొందరు మన వాళ్ళు ఏమనుకున్నారంటే సంఘం అనుకున్నారు. దీనికి ఇక్కడ ఒక కీ కూడా ఇచ్చాడు తండ్రి సంఘం కాదంటానికి. ఏమిటంటే ఒక మగ శిశువు. ఆవిడ కన్నది ఎవరినండి? సంఘం ఎప్పుడు కూడా మగ శిశువు అని ఉండదు. సంఘం ఎప్పుడు స్త్రీలింగం. కీస్ చక్కగా ఇస్తున్నాడు తండ్రి. ఇనప దండముతో ఏలనై ఉన్న ఈ యేసయ్యే ఆర్మిగిద్దోని యుద్ధంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఇనపదండంతో ఏలబోతున్నాడు. 19:16 చదువుతారా? రాజులకు రాజును 15 చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. చూసారా? ఏ ఇనుపదండాన్ని వాడబోతున్న శిశువు ఉన్నాడో ఆ శిశువుని చంపాలని, రాకుండా చేయాలని సాతానుడు ప్రయత్నం చేశాడు. కానీ వాని వల్ల కాలేదు. ఆయన వచ్చాడు, 33.5 సంవత్సరాలు భూపైన ఉన్నాడు. గ్రేట్ కమిషన్ ఏర్పాటు చేశాడు, 12 మంది శిష్యులను ఏర్పాటు చేశాడు, అనేకులకు సువార్తను ప్రకటించాడు. అనేక సూచనల ద్వారా దేవుని పరలోక విషయంలో చెప్పి మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, పరలోక రాజ్యంలో మీకు నేను స్థలములను ఏర్పాటు చేస్తున్నాను, నేను మిమ్మల్ని తీసుకొని పెడతానని చెప్పి వాగ్దానాలు చేసి మాట ఇచ్చి ఆయన శిలువలో మన కొరకే రక్తాన్ని చిందించే రక్తం ద్వారా మనలను పవిత్రులను గావించబడి తనకు తానుగా 3వ దినమున లేచి తన్ని కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయాడు. సాతానుడు చూస్తూ ఏమీ చేయలేకపోయాడు. హల్లెలూయా. ఆయనే ఇనపదండముతో ఏలనై ఉన్నాడు. ఎలా ఏలతాడో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇనపదండాన్ని ఏ విధంగా వాడుకుంటాడో మనకి రికార్డ్ చేయడం జరిగింది.
కానీ సంఘము స్త్రీ కాదు, సంఘము స్త్రీ కానే కాదు. ఆ స్త్రీ కన్నది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. సమయం 9:27 అయింది. ఇక రిమైనింగ్ పార్ట్ని నేను మరలా రేపు కాకి నుండి చెప్పబోతున్నాను. అదేమిటనగా, ఆ స్త్రీ ఎందుకు అరణ్యమునకు పారిపోయింది, ఆమె ఎందుకు ప్రసవ వేదన పడింది, ఆ తర్వాత ఆవిడ ఏమేమి చేయబోతుంది, ఎందుకు పోతుంది, ఎన్ని విషయాన్ని మనం ఎల్లుండి ధ్యానించబోతున్నాము. దయచేసి జాగ్రత్తగా చదువుకొని రండి. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధ పలుకుతండి మీ బంగారు పాదం చెంత ఈ దినమున మేము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 12వ అధ్యాయాన్ని ధ్యానించి ఉన్నాం. పార్షియల్గా మీ నడిపింపులో మేము అనేక విషయములను బోధించి, మీరు బోధించిన రీతిలో మేము తెలుసుకొని ఒకరినొకరము తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఉన్నాం. ప్రభువా, మీరు దీవించి ఉన్నారు. పరమ తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నాకు తెలుస్తున్నాం. యేసయ్య, మీరు మమ్మల్ని నడిపించిన ప్రతి నడకను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఆత్మ తండ్రి, వాక్యమును మీరు మా హృదయాలు విత్తింపచేయండి, ఫలింపచేయండి. బోధించడానికి కావాల్సిన దివ్యమైన జ్ఞానమును కూడా ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకొని ఈ బంగారు వాక్కులను విన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్.